మాటలు ఆ, దేవుడు అనుగ్రహించాడు. ఆ మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దయచేసి చూద్దాం. దేవుడు మనల్ని బలపరచాలి. ఏం చేయటానికి? ఆయన పని చేయటానికైనా, ఆయన సేవ చేయటానికైనా, ఈ జీవనం కొనసాగించడానికైనా, మనము ఈ మనుగడను ముందుకు తీసుకెళ్ళటానికైనా ఎంతో ప్రాముఖ్యమైంది. అర్థమైందా? ఆయన ఎలా బలపరుస్తాడనే విషయాలు నేను మీతో కొన్ని మాటలు నేను షేర్ చేసుకుంటాను. లూకాసు సువార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని మీరు చూస్తే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయొచ్చు. అక్కడ దేవుణ్ణి ఎవరు బలపరుస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. లూకాసు సువార్త 22:44లో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఆయన వేదన పడి మరింత ఆత్తరముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి, నలభై 44 చూద్దామా? ఆయన వేదన పడిని మరింతగా ఆత్తరంగా ప్రార్థన చేశాను కదా. ఒక్క సెకండు. 43. అప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. హల్లెలూయా. అంటే మనం కొన్నిసార్లు ఈ వేదనలో, ఈ బాధల్లో, ఈ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏం చేయలేం? ప్రార్థన చేయలేం. యేసు ప్రభు వారు కూడా అటువంటి సందర్భం వచ్చింది. అటువంటి బాధ కలిగించే సందర్భం వచ్చినప్పుడు ఆయనకి హైబీపీ వచ్చి రక్తం నాళాలు పగిలి రక్తము కారేంత పరిస్థితి వచ్చినప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనను ఏం చేసిందంట? కనపడి ఆయనను బలపరిచింది. హల్లెలూయా. ఈరోజు మనకున్న బలహీనతలను బట్టి, మనకున్న అనారోగ్యాలను బట్టి, మనకున్న సమస్యలను బట్టి మనం చాలాసార్లు ఆలోచిస్తూ నిరుత్సాహపడుతుంటాం, నేరసిల్లుతుంటాం, సొమ్మసిల్లుతుంటాం. అయితే ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే, దేవుని దూత దేవుని ఎలాగూ బలపరిచిందో మనల్ని కూడా అలాగూ బలపరచడానికి ముందుకు వస్తుంది. హల్లెలూయా. నన్ను ఎవరైనా బలపరిస్తే బాగుండు, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, సేవకు ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే బాగుండు, సేవకు ఏదైనా ఇంకా తీసుకొస్తే బాగుండు అని సేవకులకు అనిపిస్తుంది. సహజంగా మనుషులకు అందరికీ ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి ఈ విధంగా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తే బాగుండని సహజంగా అందరికి అనిపించేది. హల్లెలూయా కదా. కానీ దేవుని దూత కూడా దేవుని బిడ్డలైన మనందరం కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని మాటలు నేను ఇంకా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి. అలాగే అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు కొన్ని మాటలు. అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో అక్కడ ఒక సందర్భం ఉంటుంది. 16వ వచనాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థన సమయంలో కుంటివాడిని పేతురు యోహాను స్వస్థపరిచేది మనం చూస్తున్నాం. అర్థమైందా? సైలెంట్గా ఉందాం, ఓకేనా? చూద్దామా? అయితే 16వ వచనానికి వచ్చేపాటికి అక్కడ సందర్భాన్ని చూస్తే చాలా మందికి ఈ విషయం ఆశ్చర్యం కలిగించింది. ఆ కుంటివాడు ఎలాగ నడిచాడు, వాడు ఎలా మందిరంలోకి వెళ్ళాడు, ఎలాగో దేవుని ఆరాధన చేశాడనే సందర్భాన్ని మనం చూడొచ్చు. 16వ వచనం అతడు చూడమ్మా, అక్కడ ఏముందంటే 16వ వచనంలో, ఆయన నామమందలి విశ్వాసము మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిరి వీరిని బలపరిచాను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థతను కలుగచేశాను. హల్లెలూయా. దేవుడు బలపరిస్తే మనకి స్వస్థత కలగవచ్చు, విశ్వాసం కలగవచ్చు, ఆరోగ్యం కలగవచ్చు, ఆశీర్వాదం కూడా కలగవచ్చు. ఇప్పుడు మన బలపరిచాల్సింది ఎవరు? దేవుడు. దేవుడికి బలహీనత వచ్చినప్పుడు ఎవరు బలపరిచారంట? దేవుని దూత. హల్లెలూయా. మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని ఏం చేయాలంట? బలపరచాలి. ఇప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు బలపరచకపోతే మనం ఏం చేస్తాం? బలహీనతలోనే కుంగిపోతాము, కుషించిపోతాం, నశించిపోతాం, ఈ లోకాన్ని విడిచి
వెళ్ళిపోతాం. కానీ బలపరిచే దేవుని వైపు మనము చూడాలి. హల్లెలూయా. నన్ను బలపరచు ప్రభువా. పౌలు అదే అంటాడు ఫిలిప్పి 4:13 ఈ వాక్యం ద్వారా నేను ఈ చర్చి కట్టగలిగాను. నన్ను బలపరచు అని ఏందే నేను సమస్తము చేయగలుగుతాను. దేవుడు బలపరచకపోతే మనం ఏమీ చేయలేం, బలహీనం అయిపోతాం. సాతాను ఏదో వ్యాధికి, బాధకి, శోధనకి ఏం చేస్తాడు? మనల్ని ఇరికిచ్చేస్తాడు. చెప్పాలంటే చేప ఎర్రకి చిక్కుకున్నట్టు మనల్ని ఏం చేస్తాడు? సాతాను గడు ఏదో శోధనకి ఇరికిచ్చేస్తాడు. ఇరుక్కుపోయాము, లాక్కోలేక, పీక్కోలేక ఏం చేస్తాం? నానా తంటాలు పడుతుంటాం కదా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన బలపరిచినప్పుడు హల్లెలూయా, యెహోవా హస్తము, యెహోవా దూత మనం చాలాసార్లు బలపరిచింది కనుక ఈ రోజున మనం ఇక్కడ బలంగా దేవుని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు చెప్పాలనుకున్నాను. ఎఫెసీ పత్రికలో కూడా మనం చూడొచ్చు 3:15 కొన్ని మాటలు చూసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఎఫెసీ పత్రిక 3:15 కూడా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తారు పౌలు గారు. ఈ మాటలు కూడా సంఘానికి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు 3:15 పౌలు గారు. చూద్దామా? ఎఫెసీ 3:15 సైలెంట్గా ఉండాలి. చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీరు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణతతో పూర్ణులు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు గ్రహించుటకు శక్తికి అంతేనా గ్రహించుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగ పురుషుడు. ఏ పురుషుడు అంట? ఇప్పుడు మామూలుగా కనపడేది ఏం చేస్తాం? ఒక పురుషుడు కనపడతాడు. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నా. నాలో ఉన్న ఆత్మీయ పురుషుడు, ఆత్మీయంగా ప్రార్థన, ఆత్మీయంగా వాక్యం, ఆత్మీయ ఆరాధన ఇవన్నీ ఇప్పుడు కనపడతాయి అంటే నేను చేసేదాన్ని బట్టే మీకు కనపడతాయి. నేను చెయ్యాలంటే ఏం చేయాలి? నేను అంతరంగ పురుషునికి సంబంధించిన వాక్యం కానీ, ఆరాధన కానీ, పాటలు కానీ, ప్రార్థన కానీ, ఏ సందర్భానికి ఏదనేది నేను తప్పనిసరిగా సిద్ధపడి చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. ఇది నా పని. హల్లెలూయా. మరి దైవికంగా మీరు కూడా వాక్యం యందు ఆసక్తి కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, పాటల యందు సంతోషం కలిగి, ఆరాధన యందు ఐక్యత కలిగి చేసినప్పుడు దానికి కూడా ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. మీకు ఎప్పుడు తెలుసా అంతరంగ పురుషుడు అనేది? మీరు నేర్చుకునే పాటల ద్వారా, చేసే సేవ ద్వారా, నడుచుకునే నడవడిక ద్వారా, ప్రవర్తించే మీ ప్రవర్తన ద్వారా, మీ జీవితంలో దేవుడు కలిగించే మార్పు వల్ల మీలో అంతరంగ పురుషుడు ఉన్నాడు, ఆయన మీరు బలపరుస్తున్నాడు అనడానికి అంతరంగ పురుషునికి సంబంధించి ఏమీ చేయాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించవచ్చు, వాక్యాన్ని ప్రకటించవచ్చు, వాక్యాన్ని సరంగా జీవించవచ్చు, వాక్యాన్ని ఇతరులకి చెప్పవచ్చు. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి. అది అంతరంగ పురుషుని బలపరుచుకునే విధానం. హల్లెలూయా. ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం అంటే అంతరంగంలో నుండి రావాలి ఇవన్నీ. హల్లెలూయా. అంతరంగం రావాలంటే అంతరంగాన్ని దీన్ని ఏం చేయాలి? వాక్యం అంతరంగ పురుషునికి వాక్యాన్ని ఆమోదించి సిద్ధపరిచి దానికి ఏం చేయాలి? అవలంబించాలి. హల్లెలూయా. అలా చేయటానికి దేవుడు మనకి సహాయం చేసేటట్టు మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. ఏ ప్రయత్నం చేయకుండా ఏ ఫలితం కూడా మన దగ్గరికి రాదు. అర్థమైందా? ఫలితం రావాలంటే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. మరి ఇక్కడ కూర్చున్నావు అంటే ఏ ప్రయత్నం చేయకుండా ఇక్కడికి మనకి చైర్స్ కానీ, ఇటు లైటింగ్ కానీ కదా, ఈ ఫ్యాన్స్ కానీ రాలేదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ఇంకొంచెం రీమోడల్ చేయాలని ఇంకేం చేస్తున్నాం? ఆశపడి ముందుకు కొనసాగుతూ ఉన్నాం. హల్లెలూయా. అనేక ఆత్మలు రావాలని ప్రార్థన చేస్తున్నాం, ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నాం కదా, ఆఫ్లైన్లో ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో ప్రార్థన చేస్తున్నాం కదా, ఏ సందర్భంలో అయినా ప్రార్థన కొనసాగిస్తున్నాం. హల్లెలూయా. ఇలా కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు కలుసుకోలేకపోయినా ఏదో ఒక సమయంలో మనం ఏం చేస్తుంటే అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుంటున్నాం. అది వాక్యం సెలవిస్తుంది. అది పౌలు గారు మనకు చెప్తున్నాడు. అలా చెప్తూ ఏం చెప్తున్నంటే ఈ విషయంలో మీరు ఏం చేయాలంటే దానికి మించిన శక్తి గలవారు కావాలని, తగిన మించిన శక్తి గలవారు కావాలని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను?
ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. అందరూ ప్రార్థన పరులు అవ్వాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యం ఏదో ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది, అది మాట్లాడద్ది, అది ఎదుటి వారితో మాట్లాడేటట్టు చేస్తుంది. నీతో మాట్లాడిన వాక్యం ఇతరులతో కూడా మాట్లాడేటట్టు చేస్తుంది. అది వాక్యం, అది మాట్లాడేది దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? మరొక మాట మనం చదువుకుందాం. ఫిలిప్పి 4:13 మనం ఇందాక చదివాం కదా, నేను మాట్లాడాను కదా. ఏమంటాడంటే 4:13 ఏమంటున్నాడు? నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దేవుడు మనం బలపరచాలి. దేవుడు మనల్ని ఏం చేయాలి? బలపరచాలి. ఎప్పుడైతే బలపరుస్తాడో ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది? ఇప్పుడు బలహీనంగా ఉండారు, ఎవరైనా హాస్పిటల్లో ఉండారు, బలహీనంగా ఉండారు, మీరు వెళ్ళి వారికి ప్రార్థన చేసి కొంచెం ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? బలం వస్తుంది. అయ్యా, నన్ను చూడటానికి పలానోళ్ళు వచ్చారు, నాకు కొంచెం ఆదరణ కలిగించారు, కొంచెం నన్ను బలపరిచారని. అలా బలపరచడం మన కర్తవ్యం. హల్లెలూయా. మనం వెళ్ళలేనప్పుడు ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఫోన్తోనే చాలా వరకు ఈ పనులన్నీ చేసేయచ్చు. చేయగలిగినంత వరకు ఫోన్లోనే అన్ని పనులు చేసేయవచ్చు. హల్లెలూయా కదా. ఫోన్తో బలపరచవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఫోన్ ఏం చేయొచ్చంట? ఫోన్ పే కూడా చేసి బలపరచవచ్చు. హల్లెలూయా. ఫోన్ తీసుకొని ఫోన్తో బలపరచవచ్చు, ఫోన్ పే ద్వారా కూడా బలపరచవచ్చు. హల్లెలూయా. నిన్న మన చెక్ పోస్ట్కి వచ్చినప్పుడు చూసి వెళ్తున్నప్పుడు జాషువా, నాకు తెలిసి జాషువాకి జ్వరం వచ్చి, నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా తెలియదు, అక్ష పుట్టినప్పుడు వచ్చిందంట. 12-13 సంవత్సరాలు అయింది. అర్థమైందా? ఏమేమో ఉన్నప్పుడు వెళ్ళాం, వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడినప్పుడు అక్కడ మనం చూస్తే కొంచెం ఏం కలిగింది? జాషువాకి ఊరట కలిగింది. హల్లెలూయా. అదే జాషువా అక్కడ సెలైన్ పెట్టుకుని పడుకుంటే, నాకు టైం అయిపోయిందని బాయ్ అని వెళ్ళిపోతే కడుపు రగిలిపోద్ది కదా. కడుపు రగిలిపోద్దా? కనీసం చూస్తా కూడా రాలేదు. అదైందా? అదే దేవునికి స్తోత్రం. పరామర్శించాలి. ఎవరైనా బలహీనలైన వాడిని కొంచెం ఏం చేయాలి మనం? ఈ రోజులు చాలా మంది బలహీనలు అవుతున్నారు. ఆర్థికంగా బలహీనలు అవుతున్నారు, ఆత్మీయంగా బలహీనలు అవుతున్నారు, మానసికంగా కూడా బలహీనలు అవుతున్నారు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. మనం బలహీనం, మనకి మే నెల వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ వరకు మేము బాగా మీ అందరికంటే ముందు వెళ్ళిపోయేది ఊర్లు మేము కదా. అప్పుడప్పుడు మీకే సంఘాన్ని నడిపించమని నేనే చెప్పేది కదా. గత 2 సంవత్సరాలకి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జామ్స్ వస్తాయి, కరెక్ట్గా ప్రేయర్స్ వస్తాయి, లేకపోతే ఏదో ఒకటి ఈ మే నెల జూన్ నెల వస్తానే ఉంటాయి. నేను అదే చెప్తున్నా మీ పిల్లలకు కూడా, ఇప్పుడే మీకు 10th క్లాస్ వరకే. 10th అయిన తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ వస్తాయో, ఎప్పుడు ఏ టెస్ట్ రాయాలో, ఎప్పుడు దేనికి సిద్ధపడాలో తెలియదు. హల్లెలూయా. కనుక ఇప్పుడే కొంచెంసేపు ఆడుకోండి, తర్వాత ఆడుకోవటానికి అవకాశాలు ఉండవు. దేవుని చూడండి, కొలస్సీ పత్రికలో కూడా మనం చూడొచ్చు 1:11. కొలస్సీ పత్రిక 1:11. ఇంకొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొలస్సీ చూడండి, పౌలు గారు ఎన్నిసార్లు ఈ సంఘాలకి పౌలు గారు రాసుంటారు ఈ పత్రికలు చెప్పండి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా. మన కొండగుంట్లోకి వెళ్తే అక్కడుండే విశ్వాసులు వేరు, పోటుపాలెనికి వెళ్తే విశ్వాసులు వేరు, ఇలాగ తిమ్మ సముద్రంలో ఇంకొక రకంగా ఉంటారు, నిండల్లో ఒక రకంగా ఉంటారు. వారికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని సందర్భ సహితంగా నేను ఏం చేయాలి? చెప్పగలగాలి. అందరికి ఒకటే పామకూడదు, అందరూ ఒకటే అని రుద్దకూడదు. అర్థమైందా?
ఇక్కడ కూడా పౌలు గారు ఇదే మాటలు చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? నేను చదువుతాను చూడండి. అయితే అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాం. ఎవరికైనా బాగోలేదు, సంఘము బలహీనంగా ఉంది, ఎవరికైనా ఇబ్బంది ఉంది, అప్పటి నుండి మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం గలవారు, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారే, ప్రతి సత్కార్యము సఫలం చేయుచు దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టినట్టు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పుతో దీర్ఘశాంతంతో కనపరుచినట్లు ఆయన మహిమను బట్టి సంపూర్ణ బలముతో బలపరచవాలని తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యముల పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనియు దేవుని బతిమాలుచున్నాను. హల్లెలూయా. మీరు బలహీనులయ్యారు, లేవలేని స్థితిలో ఉన్నారు, సంఘము నీరసంగా ఉంది కదా, ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారా? అయితే ఇంకొంచెం ఆయనతో ఏం చేయబడండి? అంటుకట్టబడండి. హల్లెలూయా. ఆయన పని చేయటానికి దేవుని అవకాశము ఇమ్మని అడగండి. ఏదో ఒక పని, ఏదో ఒక ప్రయత్నం చేయమని దేవుని అడగండి. దేవుడు మీకు అవకాశము ఇస్తాడు. ఆ మాటలు ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చూస్తే తిమోతిలోకి వచ్చినప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 1:13 కూడా మీరు చూడవచ్చు. తిమోతి, ఇది సేవకులకు మాత్రమే రాయబడిన పత్రిక అనుకోవచ్చు. చూడండి, 1 తిమోతి చూడండి, 12-13 ఉంది చూడండి. 1 తిమోతిలో, పూర్వము దోషకులను హింసకులను హానికరని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి తన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని. హల్లెలూయా. ఏం జరిగిందంటే, మా బామ్మర్ది సతీష్ ఉన్నాడు, అలాగే మా బావోళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. వీళ్ళ పని ఏంటంటే కోసిన కాయలు తీసుకెళ్ళి విజయవాడలో వేసి మళ్ళీ వ్యాన్లో అక్కడ విజయవాడలో కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వేసుకొని ఏలూరు మార్కెట్ వదిలిపెట్టే పని. ఈ ప్రాసెస్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ తాగుతారు, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతారు. వీళ్ళిద్దరి పని ఇదే. అనుకోకుండా మొన్న నన్ను పిలిచిన ఆయన పేరు నాగభూషణ్. దేవుడు ఆయన్ని ఏం చేశాడంటే దర్శించాడు. ఒక 10 సంవత్సరాల క్రితం ఏం చేశాడు? దర్శించి నువ్వు నా సేవ చేయాలి, నా పరిచర్య చేయాలి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఈ ఆటో వదిలిపెట్టి, ఆయనకి ఆటో కూడా ఉంది, ఆటో కూడా వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి ఏం చేశాడు? ఒక పెద్ద ఆ ఊర్లో పెద్ద ఆయన సంఘం నడిపిస్తున్నాడు. ఆ పెద్ద ఆయన చనిపోయాడు. సంఘాన్ని నడిపించే పెద్ద ఆయన చనిపోయాడు. ఆయన కూతుర్లు ఉన్నారు. ఆ సంఘాన్ని నడిపించలేకపోతే దేవుడు ఈయనతో మాట్లాడి ఆ సంఘానికి ఆయన వెళ్ళి ఆ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఈయన నడిపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నడిపించినప్పుడు అది చిన్న కొట్టం అంటే ఇదిగో ఆ చావిడి, ఆవులు కట్టేసుకునేది అలాగుంది. ఈయన వెళ్ళిన తర్వాత నాకు ఆ రోడ్డు పక్కన స్థలం ఉండి ఒక 30కి పొడవు 15కి ఎడల్పు ఒక మంచి మందిరం కట్టేశాడు. కట్టేసి ఇప్పుడు అక్కడికి ఒక 10 మంది, ఒక 15 మంది, 20 మంది దాకా కూడుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడడం బట్టి ఆయన మరింతగా సేవ చేయడానికి ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. గమనించండి, పక్కన నొక్కు. అర్థమైందా? అలా ముందుకెళ్ళి ఇప్పుడు సేవ చేస్తున్నాడు, మీటింగ్స్ పెడుతున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు మా బామ్మర్ది కూడా అట్లాగే సేవ చేస్తున్నాడా? అంటే దేవుడు ఎవరిని ఇప్పుడు పిలిచి వాడుకుంటాడు ఎవరికి తెలియదు. అర్థమైందా? ఈ నిన్నగాక ముందు తాగినోడు, తిరిగినోడు, చెడిపోయినోడు, ఇది ఎంతలో ఏమైపోయాడు? పాస్టర్ అయిపోయాడని ఎగతాళి చేసేవాడు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. ఎవరో కాదు, మన బంధువులు అందరూ కూడా మనల్ని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అర్థమైందా? మనం ఎగతాళి చేయటం ద్వారా వచ్చే నష్టమేమీ లేదు. దేవుడు ఆశీర్వాదం వస్తుంది, వెయిట్ చేద్దాం. పౌలు అది అంటున్నాడు, పూర్వం దోషకుడును హింసకుడును హానికరని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనికరించబడుతుంది. ఇప్పుడు చాలా మంది తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, లోకానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
వారందరిని మనం ప్రభు వైపు తిప్పాలని వారందరి కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. తాగటం వల్ల వచ్చే లాభాలు నష్టాల గురించి వారికి ఏం చేస్తున్నాం? చెప్తున్నాం. ఈ విధంగా చెప్తూ వాళ్ళని ఏం చేస్తున్నాం? ప్రభు సన్నిధికి మోటివేషన్ చేస్తున్నాం. వాళ్ళకి వాక్యాన్ని నేర్పిస్తున్నాం. ఇప్పుడు సంఘంలో మరి కొండాగుంట్లో నలుగురు కూడా పెద్ద మనుషులు, నలుగురు తాగుబోతులే. హల్లెలూయా. ఒకప్పుడు. ఇప్పుడు అందరూ తాగుడు మానేసి ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. అదైందా? నలుగురు సేవ చేస్తేనే 4 సంఘాలు వస్తే ఇంకో 10 మంది మానేస్తే 10 సంఘాలు కూడా వస్తాయిగా. మరి వస్తాయంటే మనం ఏం చేయాలి? తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, దుర్మార్గులు, అంతకులు, లోకాన్ని పాడు చేసే వాళ్ళందరూ మారాలి. ఇలా ప్రార్థన చేశాడు మానేస్తే గవర్నమెంట్కి ఏమొస్తుంది? నష్టం రాదా? రోజుకు 2 కోటలు తాగేవాడు మానేస్తే గవర్నమెంట్కి ఏం రాదు? నష్టం వస్తుంది కదా కదా మరి కదా. మనందరూ చూస్తున్నాం చాలా తాగుబోతాడు. ఇంకోటి వీళ్ళు తాగిందే కాక ఇంకొక నలుగురు కూడా ఏం చేస్తారు? వాళ్ళు షేరింగ్ తాగటానికి ఇంకా మార్గం చూపిస్తారు కదా. అందుకనే పౌలు అంటాడు, నేను కనికరించబడ్డాను. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళు మారటం ద్వారా సేవ జరిగే అవకాశాలు ఉండే. ఒక సమరయ స్త్రీ మారటం ద్వారా గ్రామం అంతా ప్రభుని తెలుసుకుంది. అటువంటి వాళ్ళు మారాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి, విమర్శించకూడదు, వాళ్ళని తక్కువగా చూడకూడదు. అట చూస్తే మనం ఏం చేయలేం. రాత్రి ఒక యవనస్తుడికి ఫోన్ చేస్తే 2 గంటల సేపు మాట్లాడాడు. అని చెప్తూ ఉంటే నాకు అనిపించింది, తెలియక చాలా చాలా మిస్టేక్ చేస్తుంటాం. మనం తెలుసుకొని నేర్చుకునే లోపల చాలా జీవితంలో టైం అయిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడన్నా నేర్చుకోండి, ఇప్పుడన్నా తెలుసుకోండి కదా. ఇప్పుడు చాలా మందిని పిల్లలను చూస్తున్నాం. తొందరపడతారు, తొందరగా పెళ్లి చేసేసుకుంటారు, తొందరగా పిల్లలను కనేస్తాడు. ఆడి బాధను భరించలేక వీళ్ళని వదిలిపెట్టి ఆడు వెళ్ళిపోతాడు. వీళ్ళు సంఖలో ఒకళ్ళు వేసుకొని చేతిలో ఒకళ్ళని పట్టుకొని రోడ్లు అమ్మటి నడుస్తుంటాడు. ఏం కావాలని? అయ్యా పిల్లలకి ఏం పెట్టండి? అన్నం పెట్టండి. కన్నవాడు ఏడకి వెళ్ళాడు? ప్రేమించినోడు ఏడకి వెళ్ళాడు? ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకని శుభ్రంగా లైన్గా చదువుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? చదువు చాలా అవసరం. చదవాల్సిన టైంలోనే చదవాలి. చదువు అవసరం, చాలా చాలా అవసరం చదువు. నువ్వు ఏ ఊరు వెళ్ళాలన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా, ఏ చోటకి వెళ్ళాలన్నా నీకు చదువు చాలా అవసరం. హల్లెలూయా. చదువుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. చదువు లేనివాడు ఏం చేస్తాడు? నాకు తెలియదయ్యా, నేను చదువుకోలేదయ్యా, నాకు రాదయ్యా, ఏం చేస్తాడు? వాడు రిక్వెస్ట్ చేస్తుంటాడు. హల్లెలూయా. చదువుకున్నవాడు అయితే ఈజీగా ఏం చేస్తాడు? ధైర్యంగా వెళ్ళిపోతాడు. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఏం చేయమన్నాడు? చదువుతో పాటు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఏం నేర్చుకోండి? ఇంగ్లీష్. అర్థమైందా? చూద్దామా? అలాగే చూద్దాం. చూడండి 2వ తిమోతి 4:17. 2వ తిమోతి 4:17 చూద్దాం. ఏమన్నాడు చూద్దాం పౌలు గారు. అయితే నా ద్వారా సువార్తను పూర్వం ప్రకటింపబడి నిమిత్తం అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహాల నోట నుండి తప్పించబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్టు నన్ను రక్షించెను. యుగయుగములకు ఆయన మహిమ కలుగును గాక. సేవ చేసేవాళ్ళని తప్పించకపోతే మనం ఏమీ చేయలేం. మొన్న జాన్ వెస్లీ అని చెప్తున్నాడు, ఫ్లైట్ ఎక్కాడంట. ఆ ఫ్లైట్ ఎక్కిన కానీ అది ఎట్టెట్టెట్ట అందంట, ప్రభువా నేనున్నాను ఇందులో, నా వల్ల జరిగిందంటారేమో, లేకపోతే నీ నామానికి అవమానం కలుగుద్దేమో, సమాధానం దయచేయమని నేను ప్రార్థన చేసుకున్నంట ఫ్లైట్లో. మన సేవకులు కారు వెళ్తా ఉంటుంటే కొంచెం బ్రేక్ వేసాడు, ఇంకొక ఆయన వచ్చి కొడితే ఈయన కాలు అందులో ఇరికిపోయి కాలు కొంచెం నొప్పెట్టింది. ఆయన కూర్చొని వాక్యం చెప్తుంటే విశ్వాసులందరూ ఏమైంది పాస్టర్ అని అనుకుంటున్నాడంట. ఆయన చెప్పినంట, నాకు కాలు కొంచెం వాసిందమ్మా, నాకు ఎయిర్ బాక్స్ తగిలి అన్నాడంట. చాలా మందికి యాక్సిడెంట్లు, ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. నిన్న రిక్షాకాలంలో ఇల్లుని చూద్దామని వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కుర్రోడు యవనస్తుడు ఒక పెద్ద సిమెంట్ కట్టి పడుకున్నాడు. మంచిగా బలంగా ఉన్నాడు. మోకాలు కింద నుండి కట్టేసి ఉంది. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని మనం చూస్తున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాటలు ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు మరొకసారి చూద్దామా? అయితే నా ద్వారా
పూర్వం సువార్త ప్రకటించబడు నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తం ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాను కనుక నేను సింహాల నోటుండి, సింహాలంటే అడవిలోకి వెళ్ళలేదు ఆయన, మనుషులే సింహం లాంటి వాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని వెతుకుతూ ఆడ పనిలో ఉన్నాడు. ఎవరిని మింగేద్దాం, ఎవరిని పాడు చేద్దాం, ఎవరిని లేపేద్దామని. ఈరోజు చాలా మంది ఈ పనిలో ఉన్నారు. పాడు చేయటం ఈజీ, నష్టపరచడం ఈజీ, ఖర్చు పెట్టడం ఈజీ, పోగొట్టుకునడం ఈజీ, పడేయటం ఈజీ, సంపాదించడం కష్టం. ఒక 500 కావాలంటే ఉదయం వెళ్ళాలి, మధ్యాహ్నానికి 500 వచ్చినాయి. 500 ఏ జేబులో పెట్టుకున్నావో, లాన్ జేబులో పెట్టుకున్నావు, ఈ జేబులో పెట్టుకున్నావు తెలియక, ఎక్కడ జారిపోయిందో తెలియకపోతే దాన్ని ఏం చేస్తాం? ఎతికి ఎతికి ఏం చేస్తాం? అయ్యో ఎక్కడో పడిపోయిందని చాలాసేపు బాధపడతాం. హల్లెలూయా. అలాగా చాలా ఈజీ పనులు చాలా చేసేస్తాం మనం. కష్టమైంది ఏంటి తెలుసు? సంపాదించడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే అందరూ వ్యాపారం చేస్తున్నారు. తల్లులు వ్యాపారం చేస్తున్నారు, తండ్రులు వ్యాపారం చేస్తున్నారు, పిల్లలు కూడా వ్యాపారం చేస్తున్నారు. ఈ ఒంటిపూట బళ్ళు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉపవాస ప్రార్థన చూసుకున్నప్పుడు వెళ్తున్నాం పాస్టమ్మ నేను. వాళ్ళ ఇంట్లో బాగా పిల్లలు ఇద్దరు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నని కలిపి 2 అట్టికెళ్ళు ఇచ్చి ఆ గాంధీపురం దగ్గర అట్టికెళ్ళు అట్టాకి నిలబెట్టేసి పెట్టేసింది. చెరో ఒక అట్టికెళ్ళు ఇచ్చి ఏడైనా సరే సాయంత్రానికి అమ్ముకుని ఇంటికి వచ్చింది. వాడు స్కూటీ మీద 2 అట్టికెళ్ళు పెట్టుకొని ఎదర పెట్టుకుని దానికి ఆనిచ్చి అమ్ముతున్నారు. ఎట్లా అమ్ముతున్నారంటే డజన్ 60 రూపాయలు అంతే. ఒక హస్తం కోస్తే 60 రూపాయలు, మళ్ళీ ఇంకేమీ లేదు. ఒక హస్తం కోసి ఇచ్చేస్తారు 60 రూపాయలు. నేనన్నా ఏం చేస్తారు ఇక్కడ కొండారు? ఎందుకంటే మా అమ్మ ఈ పని చెప్పింది. మార్కెట్కి వెళ్ళి 2 గెల్ల తెచ్చి ఏం చేసారు వీళ్ళకి? వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ చేసింది కాక ఇంట్లో ఆడుకొని ఏం చేస్తున్నారు? లాస్ట్లో కొట్టుకుంటున్నారు, లేకపోతే తిట్టుకుంటున్నారు, లేకపోతే అమ్మ నాన్న వచ్చే లోపల ఊర్లో ఇంట్లో లేకుండా బయట ఎక్కడో తిరుగుతున్నారని చెప్పి వీళ్ళని ఏం చేసినాడు? అమ్మ 2 అట్టికేళ్ళు కొనేసి తీసుకొచ్చి ఏం చేసింది? రోడ్లో పెట్టేసి ఆ ఎండలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? వీళ్ళు అట్టికేళ్ళు అమ్ముతూ ఉన్నారు. పిల్లలే, చిన్నపిల్లలే. జాగ్రత్త. సంపాదించడం. నేను అడిగా ఎందుకురా మీరు ఇక్కడ పెట్టారంటే ఈ పనులు చేస్తున్నామని మా అమ్మ ఏం చేసింది? నన్ను ఇక్కడ పెట్టింది. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? వాళ్ళు ఏ విధంగా బలపరుస్తున్నారు? ఆత్మీయంగా బలపడుతున్నారా? ఆత్మీయంగా నేర్చుకుంటున్నారా? హల్లెలూయా. మంచిదే, మనం షికారుకి వెళ్ళటం మంచిదే, సంతోషంగా ఉండటం మంచిదే. అంతరంగానికి సంబంధించిన పాటలో, ఆరాధనో, వాక్యమో ఇవి కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. అవి మానక ఇవి చేయుడి. హల్లెలూయా. అంతే కదా? అవి చేయాలి, ఇవి కూడా చేయాలి. బలపరచాలన్నాను కదా. నువ్వు పాడతావు, నువ్వు మాట్లాడతావు, నీకు వస్తుంది, నువ్వు చేయగలుగుతావు అని ఏం చేయాలని? ప్రోత్సహించాలి. ఏం చేయాలి? ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వాళ్ళు ఏం చేస్తుంది? కొద్దిగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. హల్లెలూయా. ఇంక 2 మాటలు ఉండి నేను చెప్పి ముగిస్తాను చూడండి. ఓకే, 2 మాటలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11:34 చదువుదామా? హెబ్రీ పత్రిక 11:34. అగ్ని బలము చల్లార్చుడి, ఖడ్గధార్లను తప్పించుడి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలేరి, అన్యుల సేనలను పారదోలిరి. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? అక్కడ పేర్లు రాసుకుంటూ వస్తాడు. యుద్ధం చేయటానికి యెహోషువ దగ్గర ఏమి లేవు. యెహోషువ ఏం చేయాలనుకున్నాడు? జాషువా సైన్యాన్ని పిలిచాడు, కొండలు ఇచ్చాడు, దీటీలు ఇచ్చాడు, మీరు ఆరాధన చేయండి అన్నాడు, స్తోత్రం చేయండి అన్నాడు. ఏం చేశారంట? చక్కగా కొండలు పగలగొట్టారు, దీటీలు వెలిగించారు. ఆ శబ్దానికి ఎరుకో గోడలు ఏం చేసినాయి? కూలిపోయినాయి. హల్లెలూయా. ఆరాధించాలి. నీ ఎదుట భయపెట్టేవి, నిన్ను బాధ పెట్టేవి, నిన్ను ఇబ్బంది పెట్టేవి, నిన్ను బలహీనపరిచేవి ఏమన్నా ఉంటే నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి ఆరాధించటాన్ని బట్టి ఎర్ర సముద్రం కూడా ఏమైపోద్ది? పాయలుగా మారిపోద్ది. నీ శక్తో, నీ బలమో ఇవన్నీ ఉపయోగిస్తే నీరసం వచ్చేద్ది. ఏమొచ్చేద్ది?
నీరసం వచ్చేది. నేను చాలాసార్లు గమనిస్తున్నాను. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటే. సంఘంలో కూడా ఏదో ఒకటి మిస్టేక్ వస్తుంది. ఇవన్నిటికీ కారణం ఏంటి తెలిసి, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇంకా సిద్ధపరుస్తున్నాడు, ఇంకా బలపరుస్తున్నాడు, ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయుక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. అది అంతేగాని అగ్ని వంటి శ్రమల్లో అగ్ని ఏం చేసినట్టు వాళ్ళు మనం చూస్తే కదా 34 అగ్ని బలమును చల్లార్చారు. ఏం చేశారు? షడ్రకు మేషకు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత ఆపేమన్నాడా లేదా రాజు? దాన్ని ఆపేసారా, వాళ్ళు కాల్తలేదు, ఏం చేయట్లేదు, వాళ్ళు కాలట్లా, దాన్ని ఆపేసి అన్నారు. అగ్ని బలాన్ని ఏం చేసినాడు? చల్లార్చెలి. ఖడ్గదారులను తప్పించిరి, బలహీనులుగా ఉండిరి, యుద్ధము పరాక్రమశాలేరి, అన్యుల సేనలను. అంతే కదా. యెహోషాపాతు కూడా అంతే చేశాడు. చేయగలిగి ఆరాధన చేశాడు, స్తోత్రం చెప్పాడు, ఆరాధన చేశాడు. మొత్తం సేనలంతా ఏమైపోయినాయి? పరారు. వాళ్ళు చంపుకుని ఏమైపోయారు వాళ్ళు. ఆ శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఒకే రోజు వచ్చేద్దా? ఒకే రోజు జిమ్కి వెళ్తే 6 ప్యాక్ వద్దా? ఒకే రోజు పొట్ట అంతా తగ్గిపోద్దా? ఒకే రోజు మొత్తం రూపం అంతా మారిపోద్దా? ఏం చేయాలి? ప్రాక్టీస్. ఏం చేయాలి? ప్రాక్టీస్. వాకింగ్, జాకింగ్ కదా. ఇవి చేస్తూ ఉంటే బాడీ ఏమైంది? ఫిట్గా, బలంగా తయారైంది. అలాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ప్రాక్టీస్ లేకుండా ఏ పని సాధ్యం కాదు. సాధనమున పనులు సమకూడు. సాధనం చేయాలి. సరిగమలు, పాటలు, వాక్యం, ఆరాధన చెయ్యాలి. ఆడుకునే టైంలో కూడా ఆడుకోవాలి. ఏదో ఒక ఆట, పనికొచ్చే ఆటలు ఆడుకోవాలి. అచ్చంగిల్లో, అష్టాచమ్మో, ఇంకా ఏమాటలా, దాయాలు, బియ్యాలు, కూరగాయలు, సరుకులు కాదు ఆడుకునేది కదా. ఆడుకోవాలి. ఒక చెస్, ఇంటర్నేషనల్ గేమ్లు ఇవి. చెస్ అనేవి, క్యారమ్ బోర్డు అనేవి, ఇంకా పనికొచ్చేవి ఆడుకోవాలి. అర్థమైందా? అంతేగాని చెప్పి తప్ప నాకు ఎంత చిరాకు తెలుసా దాయాల శబ్దం వింటే. కొట్టేలని పెద్దాయి, మనం పడుకుంటే అవి వాళ్ళని వేస్తుంటారు, సౌలు వేసినట్టే ఉంటాయి అవి. వీడు ఒక్కడే కొడుతున్నాడు, మీరు ఎవరు వింటలేదు అనుకుంటా వాక్యం. నేను చెప్పిందంట అంటానే ఉన్నాడు వీడు. హల్లెలూయా. సరే, 2 మాటలు చెప్దాం చూడండి. ఎక్కడి దాకా వచ్చాం? అయిపోయింది కదా. 12 కూడా ఒకసారి చదువుతాం చూడమ్మా. హెబ్రీ 12. కాబట్టి ఒడిలిన చేతులు, సడలిన మోకాలను బలపరచుడి. ఏం చేస్తాడంట? నేను చూశాను కొంతమంది సేవకులు, బస్సింగ్ గారు, ఆయన కారులో 2 మనుషులు మోసుకొని వచ్చారు, చేతులు పట్టుకొని. ఆయన వచ్చిన తర్వాత 80 వయసులో కూడా ఆయన మోకాళ్ళు ఏం చేశాడు? చేతులెత్తి దేవుడికి. అది మనం కూడా మందిరానికి వచ్చే ముందు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసే అలవాట్లు నేర్చుకోవాలి కదా. రాయబడింది ఏంటంటే, వడిలిన చేతులు, సడలిన మోకాళ్ళని ఏం చేయాలంట? బలపరుచుకోవాలి. అర్థమైందా? మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి, మానసికంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి, శారీరకంగా. వాటన్నిటిని బట్టి నీరసిల్లకూడదు, సమస్యలకూడదు, బలహీనలు అవ్వకూడదు. హల్లెలూయా. బలపరిచే దేవుని వైపు చూడాలి. ఇంకొక మాట ఉంది చూడండి, 1 పేతురు 5:10 మాట చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు 5:10, తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలం శ్రమలు వస్తాయి? ఎప్పుడన్నా రూత్ అన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళటం తెలుసు నీకు? ఆమోస్ గారు ఎప్పుడన్నా ఒక 4 రోజులు ఇంటికాడ ఉంటుంది తెలుసా? జాషువాకి జ్వరం వచ్చి సిలైన్ పెట్టింది తెలుసా? ఇప్పుడు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? కొంచెం కాలం ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి. అంతే కదా. కొంచెం కాలం ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. కొంచెం కాలం ఏమొస్తాయి? బాధలు వస్తాయి. చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్నిగా పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకంటే దేవుడు మనల్ని స్థిరపరచడానికి. పాట పాడతాం కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటి
నిలబెట్టువాడవు, గణపరచు అడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కథ మొత్తం చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొంగు. ఆయన ఏం చేస్తాడంట? ఏదైనా అప్పుడు దాకా మనం ఏం చేయాలి? ఓపిక ఉండాలి. ఏముండాలి? పుచ్చకాయ విత్తనాలు పెట్టి తెల్లారెళ్ళి కాయలు కాలేదంటే అది కాసేద్దా? అది పూత రావాలి, పాదు రావాలి, పువ్వు రావాలి, పింద రావాలి, 3 నెలలకు ఒక కాయ రావాలి, ఏలుంటే అది పండాలి, లేకపోతే చెప్పలేం కదా. అది వెయిట్ చేయాలి, వెయిట్ చేయాల్సిందే. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా అదే అంటాడు చూడండి, 3:1 ఒక మాట అంటాడు చూడండి, 3 అధ్యాయం 2వ వచనంలో ప్రకటన గ్రంథం ఏమంటాడంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయుండ మిగిలిన వాటిని బలపరచును. జాగరూకుడవై కనిపెట్టుకోవాలి. ఏంటంటే జాగు చేయకూడదు అని కాదు, కానీ టైం కనిపెట్టుకోవాలి. అక్కడ కిందకి వెళ్తే ఏమన్నాడు తెలుసా? నేను ఎలాగ ఉపదేశము పొందుతునో అలాగే ఇంటినో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొని మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేతును, ఆ గడియ నీ మీదకి వచ్చును, నీకు తెలియదు. చూడాలి, కనిపెట్టుకోవాలి ప్రభు కోసం. ఇవన్నీ దేవుడు మనల్ని ఏం చేయాలి తెలుసా? బలపరచాలి. సొమ్ము చెల్లిపోకూడదు, నీరసిల్లిపోకూడదు, బలహీనలు కాకూడదు. ఆర్థిక భారాలు, కుటుంబ భారాలు, పిల్లల భారాలు కదా, అన్ని భారాలే. హల్లెలూయా కదా. కదా రాజబాబు గారు ఒకసారి మీటింగ్కి వెళ్తున్నాడంట. మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ వ్యాన్ ఏమైందంట? చెడిపోయింది. వ్యాన్ చెడిపోయిన తర్వాత మరి మీటింగ్లో ఉన్న సామానం ఎవరు మొయ్యాలి? బాక్స్ సౌండ్ సిస్టమ్ ఎత్తుకోవాలి, కీబోర్డు తగిలించుకోవాలి, ఫ్యాడ్ తగిలించుకోవాలి, తబలోడు తగిలించుకోవాలి. బండి పని చేయదు, ఇంక వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్తున్నారంట. ఆ వెళ్ళేటప్పుడు కొండ ఎక్కాలంట కదా. ఆయన అప్పుడు రాశంట, ఆయన కొండ ఎక్కేసి నడచి నడచి అలసిపోయినావా, నడవలేక మసిల్లి చిపోయినా. నడిచి అప్పుడు సేవ అంతా ఎట చేశారమ్మా? నడిచి. ఇప్పుడు డైరెక్టర్గా మాకు సైకిల్ వచ్చింది, సైకిల్ తర్వాత ఏమొచ్చింది? బండి వచ్చింది. సైకిల్ వచ్చినప్పుడు అందరూ అన్నా బాగుండవు అనేది. బండి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సరే మళ్ళీ మాట్లాడదాం పో. బండి. ఇప్పుడు కారు అయితే ఎవరికైనా కనపడతాం? వెళ్ళే దేవుడు ఆయన దేవుడు కారు ఇవ్వకుండా మానలే. మా అమ్మాయి ప్రార్థన కారు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన అన్నాడంట, నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, కలువరి గిరిదనక సిలువ మోసినా. నీకంటే ఒక ముందు ఆయన కొండ మీద సిలువ మోసుకొని వెళ్ళాడు బాబు. ఏమన్నాడు? కలువరి గిరిదనక సిలువ మోసినా నజరేయుడేసు నీ ముందు నడువగా. నీకంటే ఒక ఆయన కొండ సిలువ మోసుకుంటూ కొండ ఎక్కిండు. ఆయన యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైన అది, ఎంత భారమైనా, ఎంత దూరమైన అది, ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. ఎవరి వైపు చూడాలి? మొన్న ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి, ప్రార్థన జరుగుతుందని చెప్పాను. ఆయన చాలా నా గురించి ఎంక్వైరీ చేస్తే నా పేరు నెంబర్ ఇస్తే ఆయన వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు ఇక్కడ బాగుంది చర్చి, మాకు కూడా ఈ చర్చిని ఇస్తారా, సాయంత్రం మేము కూడా ఇక్కడ ప్రేయర్ పెట్టుకుంటాం అన్నాడు. సర్లేండి ప్రార్థన చేయండి.
సాయంత్రం పూట జరిగితే నాకు మంచిది అన్నాను. హల్లెలూయా. అర్థమైందా? నేను అడిగాను, ఏంటి మీ ఉద్దేశాలు? ఏంటి మీ మీ సమస్త రూల్స్ అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఇట్లా అనాథులు ఉంటారు కదా, యవనస్తులు, ఒక 5వ తరగతి చదివేవాళ్ళు, వాళ్ళు ఒక 10 మంది 15 మందిని తీసుకొని మా దగ్గర పెట్టుకొని వాళ్ళని చదివించి, వాళ్ళు ఒక ఇద్దరన్నా సేవకులై సేవ చేస్తారేమోనని. ఆయన 11కి 11:30కో 12కి వచ్చాడు. నేను ఆయన తీసుకొచ్చి మందిరంలోకి వచ్చి మాట్లాడుతుంటే సాయంత్రం 5 అయింది. ఆయన 5 ఇంటికి తీసుకెళ్తే తిని భోంచేసిన తర్వాత భోంచేసి ఆయన మాట్లాడిన తర్వాత 8 అయ్యింది. ఇక నేను స్నానం చేసి పడుకున్నా, అన్నం కూడా తినకుండా. అంత నీరసం వచ్చింది కూర్చొని ఆయన చెప్పింది. 8 గంటలు నికరంగా మాట్లాడుతూనే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే, ఒక కార్యం జరగాలంటే, ఒక మేలు జరగాలంటే, దేవుని పని జరగాలంటే మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున కొన్ని చోట్ల పర్మిషన్ లేవు టౌన్‌లో మనం ప్రేయర్లు పెట్టడానికి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము కొంతమంది తెచ్చుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. నాకు మంచిది అనిపించింది సాయంత్రం పూట ప్రార్థన జరిగితే రావటానికి బాగుంటుందని. హల్లెలూయా. కనుక దయచేసి దేవుడు బిడ్డలారా, కనుక మనం అందరూ ప్రార్థన చేద్దాం. మన సంఘానికి దేవుడు ఏం చేయబోతాడు? దీవించాలి. ఏం చేయబోతున్నాడు? దీవించినట్లు, ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. మైకి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. సౌండ్ పెట్టి కళ్ళు మూసుకుందామా? దేవుడు తన కార్యాలు జరిగించాడు. దీంట్లో దేవుడు తన కార్యం జరిగించినట్లు, మనందరిని బలపరిచినట్లు, పిల్లల విషయమైన, తల్లుల విషయమైన, భార్యల విషయమైన, సంఘం విషయమైన, సేవ విషయమైన, దేని విషయంలో మనం బలహీనం అయిపోయి ఆలోచించి ఏం చేయలేం. ప్రభు చిత్తం లేనిది, ప్రభు అనుమతి లేనిది, ప్రభు సహాయము లేనిది మనం ఏం చేయలేం. కనుక మన ముందు యేసు ప్రభు నడిచిన మార్గాలు ఉండే, ఆయన ప్రవక్తలు నడిచిన మార్గాలు ఉండే, రాజులు నడిచిన మార్గాలు ఉండే, న్యాయాధిపతులు నడిచిన మార్గాలు ఉండే. మనము కూడా మార్గంలో నడవలసిన వారమే. పాత నిబంధన దాడితేనే కొత్త నిబంధనలోనికి వచ్చాం. ప్రభువే కొత్త నిబంధన స్థాపించిన వాడు కనుక దాన్ని ముగించింది వాడు కూడా ఆయనే. ఆయన వచ్చేంత వరకు మనం నడవలసిన వారమై ఉన్నాం గనక అలా నడవటానికి దేవుడు మనకు తగిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈరోజు మీ మాటల చేత మేము బలపరచబడి మరేక మంది మేము బలపరిచినట్లు సహాయం చేయండి. నీ దూత వచ్చి నిన్ను బలపరిచినట్లు, అపోస్తుల్ని పౌల్ని బలపరిచినట్లు, తిమోతిని బలపరిచినట్టు, సంఘాన్ని బలపరిచినట్టు, సేవను బలపరిచినట్టు, పరిచర్ను బలపరిచినట్లు, తాగుబోతుల్ని, తిరుగుబోతులు, తిండిబోతులు, దుర్మార్గులు మారి ఈరోజు ఎంతో విస్తారమైన సేవ చేస్తూ, మీటింగ్స్ పెడుతూ, నాయన సువార్త చేస్తూ, యూత్ మీటింగ్ అని రకరకాల కూడికలు ఏర్పాటు చేస్తూ నీ రాజ్య సువార్తని అనేకులకి తెలియజేస్తూ అనేకులు రక్షిస్తుండగా మేము కూడా ప్రయాసపడి ప్రార్థన చేసి మా వంతు చేయటానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని, నీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.